ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అది 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం నువ్వుల నూనె వేసుకున్నాను. నువ్వుల నూనె వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నాను. తర్వాత పలుకులు వేసుకున్నాను. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కొంచెం చిన్న అల్లం ముక్క దంచుకొని వేసుకున్నాను. అది 2 నిమిషాలు అయిన తర్వాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న మామిడికాయ వేసుకున్నాను. అది అటు ఇటు కలిపాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత కలిపాను. అది కొంచెం మగ్గిన తర్వాత అన్నం ఉడికించి ముందుగానే నేను పక్కన పెట్టుకున్నాను. ఆ పోపున అన్నంలో కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుంది.